మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులు పంపిన మాణిక్యం ఠాగూర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్పినంత పనిచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జలకిస్తూ ఆయనకు పరువు నష్టం నోటీసులను పంపించారు. ఒకవేళ ఈ నోటీసులు అందిన వారం రోజుల్లోగా కేటీఆర్ బేషరతు క్షమాపణ చెప్పుకుంటే మదురై హైకోర్టు బెంచ్ ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 28న సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్లపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్ చేసుకుని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలంతా కూడబలుక్కొని ఎన్నుకోలేదు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలి గోటికి సరిపోవు అని ఆ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మాణిక్యం ఠాగూర్ మదురై హైకోర్టు బెంచ్ లో కేటీఆర్ పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నా అని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే విధంగా చేస్తూ కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులను పంపించారు. ఒకవేళ వారంలోగా స్పందించుకుంటే కోర్టు ద్వారా కేటీఆర్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తానని మాణిక్యం ఠాగూర్ తేల్చి చెప్పారు. 50 కోట్లను తాను రేవంత్ రెడ్డి నుంచి పుచ్చుకున్నాననేది వట్టి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఎంపిక కేవలం అధిష్టానం ఆలోచన ప్రకారం జరిగిందన్నారు. కనీసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో లేని తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని మాణిక్యం ఠాగూర్ తన నోటీసులో ప్రస్తావించారు. తాజాగా వికారాబాద్ లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు కేవలం సర్వీసింగ్ కి పోయిందని మళ్లీ 100 స్పీడ్ తో దూసుకొస్తుందన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, 420 హామీలని గుర్తు చేశారు. ఉచిత బస్సుతో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్లుగా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతాం. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్ఎస్ కదా, బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తుంటే మా ఆడబిడ్డపై కేసు ఉంటుండేనా అని కేటీఆర్ చెప్పారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్లుంటారా, మధ్యలో పోతారా చూస్తాం. 3 అడుగులు లేనోడు బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పెడతాడంట అని సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లేశారు. కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులు పంపిన మాణిక్యం ఠాగూర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్పినంత పనిచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జలకిస్తూ ఆయనకు పరువు నష్టం నోటీసులను పంపించారు. ఒకవేళ ఈ నోటీసులు అందిన వారం రోజుల్లోగా కేటీఆర్ బేషరతు క్షమాపణ చెప్పుకుంటే మదురై హైకోర్టు బెంచ్ ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 28న సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్లపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్ చేసుకుని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలంతా కూడబలుక్కొని ఎన్నుకోలేదు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలి గోటికి సరిపోవు అని ఆ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మాణిక్యం ఠాగూర్ మదురై హైకోర్టు బెంచ్ లో కేటీఆర్ పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నా అని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే విధంగా చేస్తూ కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులను పంపించారు. ఒకవేళ వారంలోగా స్పందించుకుంటే కోర్టు ద్వారా కేటీఆర్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తానని మాణిక్యం ఠాగూర్ తేల్చి చెప్పారు. 50 కోట్లను తాను రేవంత్ రెడ్డి నుంచి పుచ్చుకున్నాననేది వట్టి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఎంపిక కేవలం
అధిష్టానం ఆలోచన ప్రకారం జరిగిందన్నారు. కనీసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో లేని తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని మాణిక్యం ఠాగూర్ తన నోటీసులో ప్రస్తావించారు. తాజాగా వికారాబాద్ లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు కేవలం సర్వీసింగ్ కి పోయిందని మళ్లీ 100 స్పీడ్ తో దూసుకొస్తుందన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలని గుర్తు చేశారు. ఉచిత బస్సుతో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డును పడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్లుగా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతాం. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్ఎస్ కదా. బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తుంటే మా ఆడబిడ్డపై కేసు ఉంటుండేనా అని కేటీఆర్ చెప్పారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్లుంటారా, మధ్యలో పోతారా చూస్తాం. 3 అడుగులు లేనోడు బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పెడతాడంట అని సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లేశారు.